ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 20వ తేదీ గురువారం రోజున గమనిస్తే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా పనులు అనేవి ఆలస్యం కావడం, డబ్బు చేతిలో నిలవలేకపోవడం, ఇంట్లో చిన్న చిన్న విభేదాలు, మనసులో చెప్పలేనటువంటి ఆందోళన, ఇవన్నీ కూడాను ఒక దశ వరకు మాత్రమేనండి. ఊహించినటువంటి ఒక మార్పు అనేది ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అసలు దీని అంతటికే గల కారణం ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురుగారు మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే తెలుపగలుగుతారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున కాలచక్రం అనేది మెల్లగా మీకైతే అంతా కూడా అనుకూలంగా మారిందా అన్నట్లుగా ఈ రోజునైతే చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భంగా కూడా మీకు గుర్తుండిపోబోతుందండి. ఎందుకంటే మీరు తప్పకుండా కొన్ని సంకేతాలను కూడా ఈ రోజున గుర్తిస్తారు. అయితే ఈ రోజున అత్యంత అద్భుతంగా మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది చాలా బాగా కనిపిస్తుందండి. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడానికైతే మీరైతే మక్కువ చూపించాలి. ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క శక్తి మీ ఇంట్లో ప్రవేశించేటువంటి సమయంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున ఒక అతిథి రూపంలో లేదంటే ఏదైనా కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన రూపంలో మీ జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి ఒక ఘటన అనేది చోటు చేసుకోబోతుంది. మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసు భగవంతుని వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉండడము, లేదంటే తరచూ ఏదైనా కానీ దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండడము, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు తరచూ వినిపిస్తూ ఉండడము, పరమేశ్వరుని యొక్క ఫోటో కానీ లేదంటే నందీశ్వరుని యొక్క దర్శనం కానీ తరచుగా మీకైతే కనిపిస్తూ ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది అంతా కూడా ఆధ్యాత్మిక పరంగా గమనిస్తే మీరు ఎప్పుడైనా కానీ మీ జీవితంలో అడ్డంకులు ఎవరైనా కానీ లేదంటే ఏదైనా సమస్యలతో మీరు విసిగిపోయినప్పుడు ప్రతిసారి కూడాను భగవంతుడు మీకు చేయూతను అయితే అందిస్తూనే ఉంటున్నాడు. అయితే కొంత గందరగోళం అయితే ఈ రోజున మీకు కనిపించేటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందండి. అది ఏంటో కూడా మీకు బాగా తెలుస్తుందండి. అది అంతా కూడా మీకు నాశనం కాదు, ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం చేయడం అన్నమాట. ముఖ్యంగా మీరు సహజంగానే కష్టపడేటువంటి స్వభావంతో ఉంటారు, ఇతరుల కోసం త్యాగం చేస్తారు, కానీ మీ యొక్క బాధను బయటికి చెప్పుకోరు. చాలామంది మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని ఉండవచ్చు, అయినప్పటికీ కూడాను మీరు ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది అయితే చేయలేదు, ఎవరికి హాని కూడా కోరుకోలేదు. మీ యొక్క మంచితనమే ఈ రోజున భగవంతుని యొక్క దృష్టికి మిమ్మల్ని తీసుకువెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. అప్పటి నుండి కూడాను ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావడం, చాలా రోజులుగా రానటువంటి ఒక శుభవార్త ఈ రోజున మీరు వినడం, కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి ఒక అవకాశం ఈ రోజున మీ యొక్క తలుపు తట్టడం, అది అంతా కూడా ఉద్యోగం, వ్యాపారం, లేదంటే లాభం, లేదంటే కోర్టు వ్యవహారం మీకు అంతా కూడా అనుకూలంగా మార్చేటువంటి వ్యవహారం కూడా జరుగుతూ ఉండవచ్చు అన్నమాట. అలాగే చాలా కాలంగా దూరమైనటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా ఈ రోజున మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టవచ్చు. అయితే ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉండడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే దానికి సమాధానం గమనిస్తే చాలా లోతైనటువంటి గత జన్మ మీరు చేసినటువంటి కొన్ని సత్కారాలు లేదంటే ఫలితం కావచ్చు, దానికి ఇప్పుడు మీరు పరిపూర్వకత అనేది అంటే మీకు పుణ్యానికి సంబంధించిన తాలూకా విషయంలో భగవంతుడు మీకు న్యాయం అనేది జరిపించబోతున్నాడు. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విశ్వం అన్నీ కూడాను
అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే సరైనటువంటి సమయం వచ్చినప్పుడు అది అంతా కూడా పుణ్యకాలం లాగా మారి ఆశీర్వాదం లాగా తప్పకుండా మీకైతే తిరిగి వస్తుందండి. దానికి నిదర్శనమే ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబెట్టిన ఒక గొప్ప సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో వాతావరణం అయితే ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ రోజున మీరు బాగా ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడానికైతే అంతా కూడా మీకంటే సంకల్పించుకోండి. అంటే మీకు బిల్వ దళాలతో స్వామివారిని పూజించడం, లేదంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఎక్కువగా జపించడము, ఈ రోజున మీకు ఒక చిన్న చిన్న పరిహారాలు లాంటివి కూడా చేసుకుంటే మీ జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే గమనించుకోగలుగుతారు. అయితే పెద్దగా పరిహారం అనగానే ఏదో పెద్దగా డబ్బులు ఏదో ఖర్చు పెట్టేసి ఇటువంటి వ్యవహారాలన్నీ కాదండి. ఒక చెంపును నీటితోనైనా కానీ ఈ రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి జలాభిషేకం చేయండి. ఆ జలంలో విలువ అంటే మీకు ఉన్న దాంట్లోనే దళాలను వేసి చక్కగా స్వామివారికి అభిషేకం అనేది చేస్తే మీ యొక్క మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. ఇక అయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వచ్చినప్పుడు అహంకారము అనేది పెరగకూడదు. వినయం మరియు దయా ధర్మం మరింత ఎక్కువగా మీలో నిండాలి అండి. అప్పుడు మాత్రం భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈ రోజున అంతా కూడాను సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్ళి అభిషేకం అనేది చేయండి. మీ యొక్క శక్తికి తగిన విధంగా బిల్వదళాలను స్వామివారికి సమర్పించండి. 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అంతా కూడా మర్చిపోకుండా జపించండి. మీ మనసులో నుండి భారము అంతా కూడా ఈ రోజున పూర్తిగా తగ్గడం ఈ యొక్క సాయంత్రాన్ని మీరైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. అయితే ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏమిటి అంటే మీ ఇంటి నుండి అంటే మీ యొక్క గుమ్మం దగ్గర వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను గౌరవంగా పలకరించండి. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలోనైనా అనుగ్రహాన్ని ఇస్తాడో మనకు కూడా తెలియదు కదా. ఇక సాధారణమైనటువంటి వ్యక్తి ద్వారా ఈ రోజున మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. అంతేకాదండి, ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, చాలా అనుకూలమైనటువంటి మార్పులు మీకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదులుతాయి. మీ మీద నమ్మకం అనేది ఎక్కువగా దృఢంగా ఉంటుంది. ఇక నేను ఎంత చెప్పినా కూడా ఎంత చేసినా కూడా ప్రయత్నం అనేది విఫలం అవుతూ వస్తుంది అనేసి చెప్పేసి బాధపడేటువంటి పనిలో కూడా ఈ రోజున మీకు తప్పకుండా అందులో ఒక మంచి లాభం అనేది కనిపిస్తుంది. ఆనందం చాలా ఎక్కువగానే ఆనందాన్ని పొందుకోబోతున్నారనమాట. అలాగే ఎప్పటికీ కూడాను భగవంతుడు నా చేతిని అనేది విడిచిపెట్టడు అనేటువంటి నమ్మకాన్ని అయితే ఈ రోజున భగవంతుడిపై మీరైతే కలిగి ఉంటారు. ఇక మీ యొక్క పరీక్షా కాలం అనేది పూర్తి అయింది అని చెప్పుకోవచ్చండి. దానికి తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున మీరు తప్పకుండా పొందుకోబోతున్నారు. అలాగే ఈ రోజున వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో వచ్చినటువంటి వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆర్థికంగా ఊరట కలిగించేటువంటి శుభవార్త మీకు అనిపిస్తుంది అనమాట. ఇక అయితే ఈ రోజున అంటే ఈ ఒక్క రోజులో జరిగినటువంటి అద్భుతం కాదండి, నెమ్మదిగా స్థిరంగా జరిగేటువంటి గొప్ప మార్పు, చాలా కాలంగా మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము, అలాగే ఆర్థికంగా ఊరటగా కలిగించేటువంటి ఒక శుభవార్త ఈ రోజున మీరైతే వినబోతున్నారు. అంతేకాకుండా కుటుంబం శాంతి అంటే ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున పూర్తిగా సమస్యలు అన్నీ కూడా పోతాయి. మాటలు అనేవి లేకుండా ఉండేటువంటి బంధాలు అన్నీ కూడా తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా కరిగిపోతాయి. పిల్లల విషయంలో ఉండేటువంటి ఆందోళన కొంతవరకు తగ్గేటువంటి సూచనలు కూడాను బాగా కనిపిస్తున్నాయండి. ఇక మరొక కారణం ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా ఎన్నాళ్ళుగా మీకు అలసినటువంటి మనసుకి ఒత్తిడి అనేది లేకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడాను ఈ రోజున ఉపశమనం లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే దీనికి అంతా కూడా వైద్య సలహాల యొక్క అప్రమత్తంగా భావించండి. ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా వైద్యుల్ని అయితే సంప్రదించండి. ఇక ఆధ్యాత్మిక సాధన మీ యొక్క మనసుకు ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితంలో కొత్త ఆశ నాంది అనేది పలకబోతున్నారండి. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించినటువంటి ఒక విషయంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే ఈ రోజున మీ యొక్క చెవిని పడేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇప్పటి వరకు ఆ యొక్క పని అనేది ఆలస్యం అవుతూ ఉండవచ్చు, లేదంటే ఒక మంచి వార్త కోసం మీ యొక్క కుటుంబం ఎదురు చూస్తూ ఉండేటువంటి తరుణంలో కూడా ఈ రోజున మీకు ఏ వార్త ఏదైతే అందుతుందో ఆ యొక్క వార్త కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందిస్తారు. ఇక అలాగే ఇకపై పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా మీకైతే అనుకూలంగా మారేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్న వారికి డబ్బుకు సంబంధించిన ఉపశమనం లభిస్తుంది. ఇక పిల్లల విషయంలో అయితే ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయండి. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతకాలంగా అంటే ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క ఎదురు చూపులకు ఫలితం అనేది రావడానికి సమయం దగ్గరే పడింది అన్నట్లుగా మీకైతే ఉంటుంది. కొన్నిసార్లు మనం కోరుకునేది
వెంటనే జరగకపోతే భగవంతుడు మనల్ని అంతా కూడా మర్చిపోయాడేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆలస్యం అంటే తిరస్కారం కానే కాదు, సరైనటువంటి సమయం కోసం ప్రకృతి మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ రోజున మీ యొక్క మనసులో ఉండేటువంటి బాధను, భయాన్ని, నిరాశను అన్నింటినీ కూడా పక్కన పెట్టి నా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మకంతో పరమేశ్వరుని అయితే ఆరాధించండి. అంతేకాదండి, ఈ రోజున ఉదయం నుండి ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని సాయంత్రం నువ్వుల నూనె దీపం అనేది ఇంట్లో వెలిగించుకోండి. ఆ యొక్క దీపం ముందు కూర్చొని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని అంతా ప్రార్థించుకోండి. ముఖ్యంగా పరమేశ్వరుని లేదంటే శని భగవాన్ భక్తితో ఈ రోజున తప్పకుండా స్మరించుకోండి. అలాగే వీలైతే నల్ల నువ్వులు లేదంటే బియ్యం పిండి అంతా కూడా ధాన్యాలను సరైనటువంటి వారికి అయితే ఈ రోజున తప్పకుండా దానంగా ఇవ్వడం అయితే మంచిది. పేదవారికి మీకు చేతనటువంటి ఆహారం అందివ్వడము ఈ రోజున మంచి పరిహారంగా కూడా భావించుకోవచ్చు. ఇక దీపం వెలిగించిన తర్వాత మీ యొక్క మనసులో ఈ విధంగా అయితే ప్రార్థించండి. నా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు, ఆరోగ్యం అంతా కూడా ఐశ్వర్యాలు నాకు ప్రసాదించండి. నా యొక్క కుటుంబంలో అన్ని కూడా మంచి వార్తలు వినటువంటి భాగ్యం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే వేడుకోండి. ఇక ఇప్పటి వరకు ఏదైనా కానీ సమయం అనేది జరగక బాధపడుతున్నట్లయితే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ యొక్క మనసును అంతా కూడా బాధ పెట్టుకోకండి. మీ వంతు ప్రయత్నం అనేది మీరు చేయండి. మిగిలిన దాన్ని అంతా కూడా భగవంతునిపై నమ్మకం నుంచి అంతా కూడా వదిలిపెట్టండి. ఇక మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది, ఒక కొత్త దశకు తలుపులు తెరుచుకునేటువంటి అవకాశాలు కూడా భగవంతుడు కల్పించబోతున్నాడని చెప్పేసుకోండి. మీ ఇంట్లో ఆ యొక్క ఆనందం వెలువరబోతుంది. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క శుభవార్త మీ యొక్క చెవిన పడేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగానే కనిపిస్తున్నాయండి. ఇక అంతేకాకుండా ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ మీకు ఏదైతే ఉంటుందో దానివల్ల మీ యొక్క మనసులో చాలా రోజులకు ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనలకు సమాధానం దొరికేబోతుందండి. ఇక మీరు ఎప్పటి నుండి ఒక వ్యక్తి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, లేదంటే ఒక పని గురించి సమాచారం రానటువంటి వారికి ఆశిస్తూ ఉండవచ్చు, ఉద్యోగం కోసం, డబ్బు కోసం, ఇటువంటి విషయాల్లో కూడా మీరు ఎంతో కాలంగా కోరుకున్నటువంటి ఒక విషయంలో నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరి అలాంటి సమయంలో ఈ రోజున అనుకోకుండా వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది అంతా కూడా మీకు ఊరటని ఇచ్చేటువంటి వార్తను కూడా తీసుకురాబోతుంది. ముఖ్యంగా మీరైతే గతంలో ఎవరినైనా కానీ మాట్లాడి మరలా మీకైతే ఒక ఫోన్ కాల్ చేస్తామని చెప్పేసి సందర్భం అనేది ఉంటుందో ఆ వ్యక్తి నుండి మరలా మీరు తిరిగి సమాచారం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఈ ఫోన్ కాల్ అనేది ఉదయం కాకపోయినా మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సమయంలో కూడా రావచ్చు. ఆ ఫోన్ కాల్ మోగినప్పుడు మొదట సాధారణ కాల్గా మీకు అనిపించినా కానీ మాట్లాడిన తర్వాత మీ ముఖంలో చిరునవ్వు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఇక ఇది అంతా కూడా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, లేదంటే డబ్బు రావడానికి సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబంలో పెళ్లి లేదంటే శుభకార్యానికి సంబంధించిన వార్త కూడా కావచ్చు, లేదంటే చాలా కాలంగా మీరు ఎదురు చూసిన ఒక సమస్యకు పరిష్కారం దొరికేటువంటి సమాచారంగా కావచ్చు. ఇక కొంతమందికి దూరంగా ఉండేటువంటి బంధువు లేదంటే స్నేహితుడి నుండి కూడా వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా కుటుంబంలో సంతోషాన్ని వెలిగించిన వార్త కూడా కావచ్చు. మరి ఒక విషయంలో అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎదురు చూసినటువంటి ఆ యొక్క సమాధానం ఆలస్యం అవుతున్నంత మాత్రాన అది అంతా కూడా రాదు అనుకోకండి. కొన్ని వార్తలు రావడానికి సమయం అనేది పడుతుంది, కానీ వచ్చినప్పుడు మనకు ఎంతో ఆనందాన్ని అయితే తప్పకుండా అందిస్తాయి. అందుకే ఈ రోజు నా యొక్క ఫోన్కి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి కాల్ను నిర్లక్ష్యం అనేది చేయకుండా గమనిస్తే, ముఖ్యంగా మీరైతే ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి లేదంటే ఒక సంస్థ నుండి మీకు కాల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కాల్ అనేది వస్తే ప్రశాంతంగా మాట్లాడండి. అంతేకాకుండా మీ ఇంటికి శుభవార్త అనేది రాబోతుంది. నా యొక్క కుటుంబం సంతోషము, శాంతి నెలకొడబోతుంది. నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క మంచి సమాచారం తద్వారా అందబోతుంది అని చెప్పేసి మీరైతే ఈ విధంగా పాజిటివ్గా అనుకుంటూ ఉండండి. ఇక వీలైతే ఈ రోజున పేదవారికి అవసరంలో ఉండేటువంటి వారికి ఏదైనా కానీ అవసరమైనటువంటి వస్తువులను కానీ లేదంటే ఆహారాన్ని కానీ అందివ్వండి. తెలుసుకున్నారు కదండి, రేపటి రోజు మీకు జీవితంలో జరగబోయే పూర్తి అంశాలన్నీ కూడాను మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.